కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ వారి జాతర మహోత్సవాల్లో ఆలయ సిబ్బంది చేతివాటం అమ్మవారిని దర్శించుకునేందుకు సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండటంతో ఆదివారం భారీగా రద్దీ నెలకొంది. దర్శనానికి వస్తున్న భక్తులకు టికెట్ కౌంటర్ నుండి కాకుండా వెనుకదారులు పంపిస్తూ 100 రూపాయలు తీసుకుని టికెట్ ఇవ్వకుండానే దర్శనానికి పంపిస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న ఆలయ సిబ్బంది. భారీ రద్దీ నేపథ్యంలో కొందరు సిబ్బంది తీరు చర్చనీయాంశంగా మారింది. వెనుక గేటు ద్వారా భక్తుల నుండి టికెట్ ఇవ్వకుండానే డబ్బులు తీసుకుని లోపలికి పంపిస్తున్న వైనం మరిడమ్మ వారి ఆలయంలో ఆదివారం చోటు చేసుకుంది. మరి ఈ విషయం దేవాదాయ శాఖ అధికారులకు తెలిసే జరుగుతుందా లేక తెలియక జరుగుతుందా అనే అనుమానాలు భక్తులలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేసి సిబ్బంది చేతివాటానికి కళ్లెం వేయాలని భక్తులు కోరుతున్నారు. డబ్బులతో పని పంపుతారండి ఆగమన్నారు అన్నా ఆగదు 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 ఏడకో అమ్మ ఏడకమ్మ పర్లేదు చింతలు క్లోజ్ చేయలేదు తల్లి. మీరు క్లోజ్ చేశారంటే ఏం చెప్తా అక్కడ టిక్కలు ఇచ్చేవాళ్ళు మనుషులు కదా. నీటేమిటో ఎనబడినా ఆయనకి ఇచ్చారు అది ఏం తీసుకోండి తీసుకో కమిటీ నెంబర్లకు డబ్బులు తగ్గించి మీరు చేసేవాళ్ళం కాదు. ఆగండి మీరు ఎంతమంది అలా కాదు. మీరందరూ పక్కన మీరు పంపిస్తారు కంపెనీ పంపిస్తారు. ఆగండి మీరు ఆగుతారా పంపిస్తాం కదా. కంగారు పడుతుంది ఏం చెప్తాను భయ్యో 10 నిమిషాలు పంపుకో టికెట్లు కొట్టింది ముందు టికెట్లు కొట్టింది చెప్తుంటే మీ ముగ్గురు ఎవరు 3 టికెట్లు ఇచ్చుకో 3 టికెట్లు ఇచ్చుకో 100 రూపాయలు 3 టికెట్లు ఆగండి కంగారు పడకండి. యారకో ఉండు అయిపోయింది అనే ఒక్క నిమిషం చేస్తాను. ఫోన్ పెట్టి చేస్తాను. అందరూ విఐపీ చెప్పండి. అదే ఒక్క నిమిషం